పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటేలా లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి మొక్కల వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తణుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే ఉద్యమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా తణుకు పట్టణంలో 10,000 మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పరిసరాలతో పాటు గాలి, నీరు స్వచ్ఛంగా ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండగలమని అన్నారు. నించోండి ఒకసారి ఎలా చూడండి. సార్ ఇలా చూడండి ఒకసారి. పర్యావరణాన్ని కాపాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, మొక్కలను నాటుదాం, నాటుదాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన తణుకు పట్టణంలో 10,000 మొక్కలు నాటడానికి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన పరిసరాలు, అదేవిధంగా గాలి, నీరు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. అందులో భాగంగా అత్యధికంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక మొక్క మనందరం కూడా పెంచితే అది మన కుటుంబాన్ని రక్షిస్తుందనేది మనందరూ వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి మన ఇంట్లో కానీ పెరట్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటి మన నియోజకవర్గాన్ని కూడా ఈరోజు తణుకు గ్రీన్ తణుకుగా ఏదైతే ఉందో దాన్ని సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పాల్గొని అందరూ కూడా మొక్కలు నాటాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.